గతంలో ఈ కత్తర్సాల గ్రామ అభివృద్ధికి మనం చాలా కార్యక్రమాలు, చెన్నూరు మండల అభివృద్ధికి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు 10 సంవత్సరాలు తీసుకున్నాం. ముఖ్యంగా ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి రోజుల్లో 2 సందర్భాల్లో కరోనా లాంటి విపత్తులు వచ్చిన గ్రామాల్లో పెద్ద మనుషులకు ఇచ్చే 2000 పెన్షన్ ఆపలే, రైతులకు ఇచ్చే రైతు బంధు ఆపలే, ఆడబిడ్డ పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఆపలే, దావకళ్ళల్లో వడ్డోళ్ళు మనోళ్ళు ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎన్ఓసీలు కానీ ఇవేమి కూడా ఆపలే. పండిన వడ్లను కానీ పండించిన పత్తిని కానీ కొనడాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఆ రోజు రైతుల్ని కానీ మహిళల్ని కానీ యువకుల్ని కానీ ప్రజల్ని కానీ పెద్ద మనుషుల్ని కానీ కడుపులో పెట్టి కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకు లెక్క చూసుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. కానీ మొన్న 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, వాళ్ళ 6 గ్యారంటీ కార్డులు కానీ, ఇంటింటికి మంచిని వాళ్ళ 420 హామీలు కానీ, వాటిని నమ్మి ఆశపడి ఏదో చేస్తారని చెప్పి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు.